బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు మెగాస్టార్ చిరంజీవికి ఆయన చేతికి గాయమైంది. ఆయన చేతికి గాయమై ఒక హ్యాండ్ బెల్ట్ని మెగాస్టార్ చిరంజీవి వేసుకున్నారు. ఇటు ఎడమ చేతికి హ్యాండ్ బెల్ట్తో ఆయన కనిపించిన ఆ ఫొటోస్ వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి అభిమానులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఇటు చిరంజీవి షూటింగ్లో గాయపడ్డారా లేక ఏదైనా ప్రమాదం జరిగిందా? చిరు చేతికి సర్జరీ జరిగి ఉండొచ్చని ఇటు అనుమానాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇటు అల్లు శిరీష్ పెళ్లి కార్డు తీసుకునే క్రమంలో దిగిన ఫొటోస్ ఇప్పుడు ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారాయి. ఒక హ్యాండ్కి సపోర్ట్ సిస్టమ్ లాగా ఆయన ఒక బెల్ట్ని వాడుతున్నారు. ఆ ఇమేజ్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా. ఇటు మెగాస్టార్ కోలుకోవాలంటూ ఇటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. చిరంజీవి చేతి గాయంపై ఇప్పటి వరకు స్పందించలేదు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు, దానిపైన ఎలాంటి స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు. సో మొత్తం మీద మనం ఆ ఫోటోలో చూస్తున్నాం చాలా క్లియర్గా. ఇటు అల్లు శిరీష్ తన పెళ్లి కార్డుకి సంబంధించి, అలాగే కొన్ని పట్టు వస్త్రాలు, బట్టలు అవన్నిటితో కలిపి ఇటు చిరంజీవి తన సతీమణికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం విషయంలో చూడొచ్చు. ఇటు లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించి ఆ ఎల్బో మొత్తంగా సపోర్ట్ చేసేలాగా, అలాగే ఇటు షోల్డర్ పై నుంచి దానికి సంబంధించిన ఒక బక్కలు ఆ సపోర్ట్ సిస్టమ్ వచ్చేలాగా ఆ బ్లాక్ కలర్ది మనకు కనిపిస్తుంది కదా. తన చేయి పూర్తిగా ఇటు తన వ్రిస్ట్ దాకా, ఆ చేయి పూర్తిగా ఆ వ్రిస్ట్ దాకా ఉండేలాగా మొత్తానికైతే ఒక సపోర్ట్ సిస్టాన్ని ఆయన పెట్టుకున్నారు. సో దీనికి సంబంధించి ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి స్టేట్మెంట్ లేదు. ఆయనకి ఏమైనా ఇంజురీ అయిందా, లేకపోతే హెల్త్ పరంగా ఏదైనా సర్జరీ చేయించుకున్నారా, తన చేతికి ఏమైంది అని మొత్తానికైతే ఫ్యాన్స్ ప్రస్తుతానికి చాలా ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి షూటింగ్లో ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా షాక్ అని చెప్పుకోవాలి ఒక రకంగా. ఇటు మెగాస్టార్ ఒక హిట్ కొట్టారు. హిట్ కొట్టిన తర్వాత ఇటు ఫ్యాన్స్ వీళ్ళందరికీ కూడా కన్నుల పండగగా ఒక సినిమాని ఇచ్చిన తర్వాత సడన్గా ఇప్పుడు అల్లు శిరీష్కి సంబంధించిన ఆ పెళ్లి కార్డు తీసుకునే సమయంలో మరి ఒక్కసారిగా ఆ ఫోటోను చూసి ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతానికైతే ఆందోళన ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? దీనిపైన ఇటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా మాట్లాడారా? అండ్ ఫ్యాన్స్ ఏమంటున్నారు దీని గురించి? కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి చేతికి ఒక బ్యాండేజ్ తోటి, అంటే ఒక కట్టుతోటి కనిపించటం అనేది నిజంగా మెగా అభిమానులందరికీ కూడా చాలా బాధ కలిగించే విషయం, అలాగే ఆశ్చర్యానికి కూడా గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాల షూటింగ్లు ఏమీ లేవు. మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆయన 2-3 అకేషన్స్ లో మీడియా ముందుకు రావటం జరిగింది. అలాగే మీడియా ప్రతినిధులను కూడా ఇంటికి పిలిచి ఆయన మాట్లాడటం, ఆ సక్సెస్ ని మీడియా ప్రతినిధులతో కూడా షేర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఆ సందర్భంలో కూడా ఆయన ఎలాంటి చేతికి కట్టుతోటి లేరు, చాలా యాక్టివ్ గా చాలా హెల్దీగా కనిపించారు. కానీ అనూహ్యంగా నిన్న బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ డొనేట్ చేసిన మెగా అభిమానులతోటి ఫోటోలు దిగే క్రమంలో ఆయన ఈ చేతికి కట్టుతోటి రావడం జరిగింది. అలాగే అల్లు శిరీష్ కి సంబంధించిన పెళ్లి పత్రిక తీసుకునే క్రమంలో కూడా ఆయన బ్యాండేజ్ తో కనిపించడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సో మెగాస్టార్ కి సంబంధించిన టీమ్ ని దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు చెప్పింది జస్ట్ షోల్డర్ కి సంబంధించిన ఒక మైనర్ సర్జరీ ట్రీట్మెంట్ ఏదో జరిగింది, దానికోసమని ఆయన ప్రస్తుతానికి ఆ బెల్ట్ వాడుతున్నారు, ప్రికాషన్ గానే వాడుతున్నారు. అంతే తప్ప ఎలాంటి దానికి సంబంధించిన భయపడాల్సిన అవసరం కానీ లేదా మేజర్ సర్జరీ కూడా కాదు అని కూడా ఆయన టీం చెప్పడం అయితే జరిగింది. అయితే రవిచంద్ర, ఇప్పుడు షోల్డర్ ఇంజురీకి సంబంధించి దాని పెయిన్ కానీ లేకపోతే ఆ స్ప్రెయిన్ కానీ, అంటే రీసెంట్ గా జరిగిన సర్జరీకి సంబంధించి ఇప్పుడు ఈ బ్యాండ్ ని ఆయన యూజ్ చేయడం జరుగుతుందా? ఈ బ్యాండేజ్ ని కానీ, ఈ సపోర్ట్ సిస్టమ్ ని కానీ, లేకపోతే షోల్డర్ కి సంబంధించిన ఒక మైనర్ ట్రీట్మెంట్ జరిగింది, దానికి సంబంధించి ప్రికాషన్స్ కానీ షోల్డర్ కి టైట్నెస్ కోసం అని ఆ బ్యాండేజ్ ని ఆయన వాడుతున్నారు తప్ప ఎలాంటి భయపడాల్సిన అవసరం కానీ ఒక మేజర్ ఇష్యూ కానీ లేదు అని మాత్రం ఆయన టీం నుంచి మనకు వచ్చిన సమాచారం. కళ్యాణ్, ఓకే రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. బట్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఫ్యాన్స్ దీని మీద ఎలాంటి చర్చ నడుస్తుంది? ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఫ్యాన్స్ అయితే ఆందోళన పడ్డారనే చెప్పాలి. ఇప్పటికి కూడా వాళ్ళకి ఆందోళన ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ కి కమల పిల్లలు పుట్టిన రోజు కానీ ఆ తర్వాత కూడా ఆయన ఎక్కడ ఈ బ్యాండేజ్ తో లేరు.
ఆ తర్వాత జరిగిన ఈ పరిణామం హఠాత్తుగా మెగా ఫ్యాన్స్ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళతోటి ఫోటోలు దిగే క్రమంలో ఆయన ఇంటి నుంచి బ్లడ్ బ్యాంక్ కి వచ్చినప్పుడు కారులో నుంచి దిగుతూ ఆ బ్యాండేజ్ తో దిగటం, దిగిన తర్వాత ఫోటోలు దిగే క్రమంలో ఆయన బ్యాండేజ్ తీసేసి అందరితోటి కూడా ఫోటోలు దిగటం జరిగింది. మరలా వెడ్డింగ్ కార్డు తీసుకునే క్రమంలో కూడా ఆయన బ్యాండేజ్ తో కనిపించారు. సో మాక్సిమం గా ఒక ప్రికాషన్ గానే ఆయన ఆ బ్యాండేజ్ ను వాడుతున్నారు కాబట్టి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు అనేది అందరికి కూడా మెగా టీం నుంచి, చిరంజీవి పిఆర్ టీం నుంచి మనకున్న సమాచారం. అలాగే అభిమానులకు కూడా వాళ్ళు అదే కన్వే చేసే క్రమంలో ఉన్నారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు చిరంజీవి తను అల్లు శిరీష్కి సంబంధించిన పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు తీసుకునే సమయంలో మొత్తానికి ఆ ఫొటోస్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇటు ఫ్యాన్స్ అయితే కొంత ఆందోళనలో ఉన్నారు. చాలా క్లియర్గా ఇటు చిరు తొందరగా రికవర్ అవ్వాలి అంటూ ఇటు ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి ఓన్లీ రీసెంట్ టైమ్స్లో జరిగిన ఈ సర్జరీకి సంబంధించి దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఆయన ఆ బ్యాండ్ని యూజ్ చేస్తున్నారా, లేకపోతే మళ్ళీ ఏమైనా దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే అదేమైనా ఎక్స్ట్రీమిటీకి వెళ్ళి కొంత పెయిన్ వచ్చే అవకాశం ఏమైనా ఉండి అలా చేస్తున్నారా? మొత్తానికైతే రీసెంట్ టైమ్స్లో మనం చూసాం ఇటు మనశంకర వరప్రసాద్కి సంబంధించిన సక్సెస్ గురించి కావచ్చు, దాని తర్వాత ఆ సినిమాకి సంబంధించిన టీంని, అలాగే కొంతమంది మీడియా మిత్రులని, తన మిత్రులను వీళ్ళందరినీ కలిసినప్పుడు కూడా చాలా హెల్తీగా కనిపించారు, చాలా ఎనర్జెటిక్గా కనిపించారు. యాజ్ యూజువల్ చిరు దగ్గర ఏదైతే ఎనర్జీ మనం ఎప్పుడు చూస్తుంటామో ఆ ఎనర్జీ, ఆ అంబియన్స్, ఆ ఆరా అదంతా కనిపించింది. కానీ మరి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు 2 రోజుల నుంచి ఇటు బ్లడ్ బ్యాంక్కి సంబంధించిన ఒక ఈవెంట్ని అటెండ్ అవ్వడానికి వచ్చినప్పుడు, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు అల్లు శిరీష్కి సంబంధించిన పెళ్లి కార్డు తీసుకునే సమయంలో ఈ 2 టైమ్స్లో కూడా మరి ఒక్కసారిగా ఇటు బ్యాండ్తోని సపోర్ట్ సిస్టమ్తోని కనిపించేసరికి ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అలాగే ఇటు సోషల్ మీడియాలో ఒక చర్చ కూడా నడిచింది. సో మొత్తం మీద మెగా ఫ్యామిలీ నుంచి అయితే దీనిపైన ఎవరు స్పందించలేదు. ఇటు చిరంజీవికి సంబంధించిన టీమ్ మాత్రం చాలా క్లియర్గా ఇది ఒక సపోర్ట్ సిస్టమ్ లాగానే యూజ్ చేస్తున్నారు. మేజర్ హెల్త్ ఇష్యూస్ కానీ మేజర్ కన్సర్న్ కానీ ఏమీ లేవు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కసారి మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఇటు అల్లు శిరీష్, అలాగే అల్లు అరవింద్, అలాగే ఇటు చిరు ఫ్యామిలీ, తనతో పాటు తన సతీమణి, మొత్తానికైతే ఇటు ఆ పెళ్లి కార్డు పైన కార్డుతో పాటు పట్టు వస్త్రాలు వీటన్నిటిని కూడా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ ఒకేషన్ కాబట్టి ఆ సెలబ్రేషన్, ఆ మూడ్, ఆ ఆరా, ఆ పాజిటివ్ వైబ్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ ఇంకో పక్కన మనం చూస్తే కనుక ఆ చెయ్యి ఒకసారి మనం ఆ బ్యాండ్ కూడా చూస్తే ఆ చేతికి సంబంధించిన వ్రిస్ట్ కూడా యాక్టివ్గా లేకుండా ఉంది. ఆ వ్రిస్ట్ని కూడా ఆయన అలా ఫ్రీగా వదిలేశారు. అంటే మొత్తానికైతే ఆ షోల్డర్ ఇంజురీ వల్లనే ఇదంతా జరిగిందా? ఒకవేళ ఆ షోల్డర్ ఇంజురీకి సంబంధించి మనం చూస్తే కనుక గతంలో సర్జరీ జరిగినప్పుడు మరి దానికి రూట్ కాజ్ ఏంటి, అసలు జరగడానికి గల మూల కారణం ఏంటి, మరి దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వల్లనే ఇదంతా జరుగుతుందా? ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ మనకు తెలుసు కొన్నిసార్లు సినిమాలో షూటింగ్ చేస్తున్న సమయంలో కావచ్చు, మిగతా సమయంలో కావచ్చు, ఇటు ఏవైనా స్టంట్స్ చేసినప్పుడు లేకపోతే పర్ఫామ్ చేసినప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇలాంటి కానీ ఇంకేదైనా ఎక్విప్మెంట్తో కానీ ఇష్యూస్ కానీ అలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇటు చిరంజీవికి సంబంధించి మరి ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? జస్ట్ రికవరీ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఒక బ్యాండ్ని క్యారీ చేస్తున్నారు, ఒక సపోర్ట్ సిస్టమ్ని క్యారీ చేస్తున్నారు అని అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా జరుగుందని మీరు అనుకుంటున్నారా? ఫ్యాన్స్ అయితే మొత్తానికైతే ఏది ఏమైనా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అతను ఇటు చిరు కోలుకోవాలి, హీల్ అవ్వాలి, రికవర్ అవ్వాలి అని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.